అమెరికా క్రమంగా ఉగ్రవాదులను తన నెత్తిన పెట్టుకునేటటువంటి పిచ్చి పని చేస్తుందా? ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక మంత్రి తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. హమాస్తో ఇజ్రాయెల్కి మధ్యన ఒప్పందానికి ప్రయత్నిస్తుంది అమెరికా అనుకుంటున్నాం కదా. ఏంటి ఆ ఒప్పందం అంటే వీళ్ళందరినీ వదిలిపెట్టేయడం, ఎవరు శరణార్థ వీళ్ళ దగ్గర నుంచి బందీలందరినీ విడిచిపెట్టడం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా కొంతమందిని విడిచిపెట్టడం, అంతవరకు అని అందరూ అనుకుంటుంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక మంత్రి ఏమంటాడంటే అమెరికా హమాస్తో రక్షణ ఒప్పందాలు చేసుకోవడానికి రెడీ అవుతుంది అంటున్నాడు. రక్షణ ఒప్పందం అంటే ఆ ప్రాంతంలో సైనికపరమైనటువంటి స్నేహం ఇది, బట్ నమ్మదగ్గది కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఫార్ రైట్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు హమాస్ మీద దాడే కాదు, పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించుకుంటే కానీ మన దేశం బాగుపడదంటారు. అక్కడ ప్రజల్ని అందుకు ఒప్పించితే ప్రజలు వాళ్ళకి ఓట్లేశారు. వాళ్ళు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళకి పాలస్తీనాలో నుంచి వెనక్కి రావడం ఇష్టం లేదు. వెనక్కి వచ్చేందుకు ఫోర్స్ చేస్తోంది అమెరికా. కాబట్టి అమెరికాని ఇజ్రాయెల్లో బద్నాం చేస్తే అప్పుడు అమెరికా దారికి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నట్టున్నారు.